హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఆవకాడోతో సలాడ్ చేస్తున్నాను నేను. సలాడ్ అంటే బ్రెడ్ లెక్క కాకుండా ఇట్లా రొట్టెలు, ఇక్కడ కువైట్లో ఇట్లా రొట్టెలు వస్తాయి. ఈ రొట్టెలతో కూడా చాలా బాగుంటుంది ఆవకాడోది సలాడ్. అది ఎలా తయారు చేస్తానో చూద్దాము. ఈ ఆవకాడోలో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అయితే ఏమి ఉండవు దీంట్లో. అందుకే షుగర్ వాళ్ళకి, ఈ డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది ఈ పండు అంట. ఈరోజు నేను సలాడ్ చేస్తున్నాను. ఈరోజు నా ఉదయం బ్రేక్ఫాస్ట్ డైట్ ఇదే. చూపిస్తాను తర్వాత అంతా ఏది తీసుకున్నానో, నేను ఏమేమి తింటున్నానో చూపిస్తాను. ఇప్పుడు ముందు ఆవకాడో సలాడ్ చేద్దాము. సలాడ్కి ఏమేమి కావాలో చూద్దాం. ఆవకాడో సలాడ్కి ముందు కొత్తిమీర ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా ఇట్లా చిన్న కట్ చేసినాను. టమోటా కూడా విత్తనాలన్నీ తీసేసి కట్ చేసి పెట్టినాను. కొంచెం నిమ్మకాయ, ఈ చిల్లీ ఫ్లేక్స్ వద్దనుకునే వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్, కొంచెము పెప్పరు, సాల్ట్, ఆలివ్ ఆయిల్, అవకాడో. ముందు అవకాడోను కట్ చేద్దాము. కట్ చేసుకొని పైన తోలు భాగం అంతా తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు నాకు బౌల్ చిన్నగా అయిపోయింది, అందుకే కట్ చేయడానికి రాలేదు. మారుస్తున్నాను నేను బౌల్ని, మార్చేసి వేరేది తీసుకుంటాను. ఇప్పుడు అన్ని అవకాడోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఫస్ట్ ముందు కొంచెము ఆలివ్ ఆయిల్ వేసుకున్నాము, కొంచెం ఎక్కువ లేదు. ఆలివ్ ఆయిల్, కొంచెం పెప్పరు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్టు, అవకాడో ముక్కలు, టమోటా ముక్కలు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొంచెము నిమ్మరసం. కొన్ని గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు అన్నీ బాగా పిసికేసుకున్నాము. ఇంతనే, ఇంకా ఏం లేదు, ఈజీ. మనం పొయ్యి అంటించరాదు, ఏం రాదు అనుకుంటేనే ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది. అవకాడో సలాడ్ ఇంతనే, ఇట్లనే ఈజీ. దీంట్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్లా బ్రెడ్తో కానీ, ఈ రొట్టెలతో కానీ, చపాతీతో కానీ ఏ దాంతో కూడా తీసుకోవచ్చు. చూసినారు కదా అవకాడో సలాడ్ నేను ఎలా తయారు చేశాను. ఈ ఉల్లిగడ్డలు అన్నీ పచ్చివే, ఏమి మనం పొయ్యి అంటించి ఏం చేసేది ఏం లేదు. ఈ రొట్టెలు కూడా అక్కడ కొనుకొచ్చినట్టువే. ఇవి తక్కువ, చాలా తక్కువ రేటు కువైట్లో ఈ రొట్టెలు. ఇవి 3 ఉంటాయి, అంత 25 ఫీల్స్ అంటేనా అంత మన డబ్బుల్లో ఒక 10 రూపాయలు ఉంటాయి అన్నమాట, అంతే. దీంతో పాటు నేను కొంచెం క్యారెట్ పెట్టుకున్నాను. క్యారెట్ కూడా ఇట్లా సన్నగా పొడుగు కోసుకున్నాం అనుకోండి, తినడానికి ఈజీగా ఉంటుంది. క్యారెట్, దోసకాయ, కొంచెము కర్బూజ పండు ముక్కలు కూడా. ఈ వాటర్ సల్బుల్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, మనం ఎంత తిన్నా కూడా. ఇవి కూడా రొట్టెలు కూడా ఈ రొట్టెతోనే మనము ఓవెన్లో పెట్టామంటే ఇట్లా క్రిస్పీగా వస్తాయి, ఈజీగా పోతాయి. దీంతో కూడా మనం ఈ సలాడ్తో కూడా తీసుకొని తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇవి సాయంకాలం పూట స్నాక్స్గా కూడా పనికొస్తాయి. కాఫీ తాగేటప్పుడు, టీ తాగేటప్పుడు కొంచెం ఇవి కొట్టుకుంటా అట్లా తిన్నామంటే కూడా ఈజీగా నమ్మడానికి వస్తుంది. గట్టిగా ఉండవు, మరి క్రిస్పీగానే ఉంటాయి. నచ్చిందా మీకు? నచ్చింటేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో
మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.